హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే నేను సేమియా సగ్గుబియ్యం పాయసం చేయబోతున్నాను నా స్టైల్లో. ఇలా పాలు ఎక్కువ పోసుకొని చేసుకోవడం నాకు చాలా ఇష్టము, చాలా బాగుంటుంది. రండి చూసేద్దాం. ఒక గ్లాస్ సగ్గుబియ్యము ఒక 10 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఇవి చిన్న సగ్గుబియ్యము తొందరగా నానిపోతాయి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. దీంట్లో జీడిపప్పు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. తర్వాత కిస్మిస్ వేసుకోవాలి. ఇవి తొందరగా వేగిపోతాయి కాబట్టి అలా 1 నిమిషం తిప్పేసి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత సగ్గుబియ్యం వేసాం కదా, అదే గ్లాస్ తోటి 1 గ్లాస్ సేమియా వేసుకోవాలి. ఇది కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపి పక్కన పెట్టుకోవాలి. నేను ఇప్పుడు ఒక ఇత్తడి గిన్నెలో చేయబోతున్నాను. ఆ ఇత్తడి గిన్నె మా ఫ్రెండ్ కొడుకు పెళ్ళికి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చిందండి. ఇవి తన పేరు సత్య, గుంటూరు. అదే గ్లాస్ తోటి 1 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. వేడయిన తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి. తర్వాత వేపుకున్న సేమియా వేసుకోవాలి. తర్వాత అదే గ్లాస్ తోటి 2 గ్లాసుల పాలు తీసుకోవాలి. 1 గ్లాస్ వాటరు, 2 గ్లాసుల పాలు. తర్వాత అదే గ్లాస్ తోటి 1 గ్లాసు షుగర్ కూడా వేసుకోవాలి. చూడండి, 1 గ్లాస్ షుగర్ వేసుకోవాలి. తర్వాత మనం వేపు పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి. తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్, కొంచెం 1 చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. రెడీ అయిపోయింది చూడండి, సేమియా సగ్గుబియ్యం పాయసం రెడీ మీకోసం. ఓకే, బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. నాకు స్వీట్ తినాలని ఉంది, నేను తినేస్తాను.